హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావేం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. మండే వచ్చేసిందంటే ఒక కొత్త కంట్రీలో అడుగు పెట్టాలా. ఈ రోజు కంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందర మీకు ఒక చిన్న సిచ్యువేషన్ని చెప్తాను. జస్ట్ ఇమాజిన్, ఓకే, ఒక వారం రోజుల పాటు మీరు మీ చుట్టాల ఇంటికి వెళ్ళారు ఒక మంచి హాలిడే కోసం. ఈ వారం రోజుల్లో మీ చుట్టాలు మీకు స్పెషల్స్ ఎలా చేసి ట్రీట్ చేస్తూ ఉంటారో, మీరు కూడా మీకు వచ్చిన స్పెషల్ రెసిపీస్ వాళ్ళకి కూడా టేస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇలా అంటే రెసిపీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా మనం ఎక్స్ప్లోర్ చేసే కంట్రీ పరిస్థితి ఇలాగే. మనం ఎక్స్ప్లోర్ చేసే దేశంలో డచ్ ఇన్ఫ్లుయెన్స్, స్పెయిన్ ఇన్ఫ్లుయెన్స్, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్, బోల్డ్ అనే కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ తోటి కుజిన్ చాలా రిచ్గా అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ పేరు చెప్పిన వెంటనే మీకు ఒక మంచి కార్నివల్ ఇమేజ్ వచ్చేస్తుంది హెడ్లో. హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజిన్ వన్ మోర్ టైం. నేను కూడా కొత్త లుక్తో రెడీ అయిపోయాను కొత్త వీక్ కోసం. లెట్స్ ఎక్స్ప్లోర్ సౌత్ ఆఫ్రికా. నిజం చెప్పాలి అంటే సౌత్ ఆఫ్రికా లాంటి వైబ్రెంట్ కల్చర్ని ఒక వారంలో, అదే 10 రెసిపీస్లో ఎక్స్ప్లోర్ చేయడం కొంచెం కష్టం. కానీ ఐమ్ అప్ ఫర్ అ ఛాలెంజ్. ఈ 10 రెసిపీస్ కూడా చాలా వైబ్రెంట్గా, రిచ్గా, కలర్ఫుల్గా, డిఫరెంట్ టెక్నిక్స్తో, అంటే మన తెలుగింటి కిచెన్ టెక్నిక్స్తో కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకుందాము. అండ్ వీక్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సూపర్ స్పెషల్ రెసిపీ ఉండాలి కదా. మనం ట్రై చేద్దాము నేషనల్ రెసిపీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. దీని పేరే మటన్ బొబోతాయ్. ఈ మటన్ బొబోటాయ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ వెజిటేబుల్స్ కనిపిస్తుంది, మనకి ఇందులో బ్రెడ్ కనిపిస్తుంది, మీట్ కనిపిస్తుంది. నా ప్రకారం ఫ్రిడ్జ్లో 1-2 ఇంగ్రీడియంట్స్ మిగిలిపోతే అన్నీ కలిపేసి మనం సాంబార్ ఎలా తయారు చేసుకుంటామో ఈ సౌత్ ఆఫ్రికన్ నేషనల్ డిష్ బొబోటాయ్ కూడా అలాగే చేస్తారు. ట్రెడిషనల్లీ ఈ రెసిపీలో యూస్ చేసే మీట్ బీఫ్ అవుతుంది, కానీ నేను ఈరోజు మటన్ తోటి రెసిపీని తయారు చేస్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ చెప్పేశాను కదా, బ్రెడ్ ఉంటుంది, మటన్ ఉంటుందని. ఇంకేం ఆలస్యం, మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేస్తాను. కాస్త పాలు, బ్రెడ్ పీసెస్ని 2 బిగ్ స్లైసెస్ శాండ్విచ్ బ్రెడ్ని యూస్ చేస్తున్నాను. దీంతో పాటు మటన్ మిన్స్ని యూస్ చేస్తున్నాను, అంటే కీమా అంటారు కదా, అది యూస్ చేస్తున్నాను. దాంతోపాటు కాస్త బటర్, బిర్యానీ ఆకు కంపల్సరీ ఈ ఫ్లేవర్ మన ఈ బొబటీలో కనిపించాలన్నమాట. ఆల్రెడీ దీంతో పాటు కాస్త మిన్స్డ్ జింజర్, పసుపు, కర్రీ పౌడర్. నేను యూస్ చేస్తున్నాను ఆరెంజ్ మార్మలేడ్, అంటే ఆరెంజ్ జామ్ని. ఇంట్రెస్టింగ్ రైట్. దీంతో పాటు నేను యూస్ చేస్తున్నాను క్యాన్డ్ పైనాపిల్. క్యాన్డ్ పైనాపిల్ ఎందుకు యూస్ చేస్తున్నానో తర్వాత చెప్తాను. దీంతో పాటు యూస్ చేద్దాము కొంచెం టామరిన్ జ్యూస్ వేసుకుందాం, అనియన్స్ అండ్ మిన్స్డ్ గార్లిక్, అంటే చాలా సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు. ఫైనలీ ఎగ్. ఈ ఎగ్ కాంబినేషన్ ఏంటి మీట్లో ఇంటర్నేషనల్ వంటల్లో అనుకుంటున్నారా? ఈ బొబోటాయ్ అనేది ఇస్ పర్ఫెక్ట్ హార్టీ మీల్. ఫస్ట్ మనం ల్యామ్ మిన్స్ తోటి ఒక ఇంట్రెస్టింగ్ కర్రీని తయారు చేసుకుంటాము. పైన ఎగ్ గ్లేస్ని వేసుకుని అవెన్లో పెట్టుకుని బేక్ చేసుకుంటాం అనమాట. దట్స్ లైక్ ద పర్ఫెక్ట్ రెసిపీ. అంటే ఒక మంచి బ్రంచ్ కోసం కాస్త రైస్ తోటి, సాలెడ్ తోటి ఈ బొబోటాయ్ని, మటన్ బొబోటాయ్ని సర్వ్ చేస్తే ఇట్స్ గోనా టేస్ట్ లైక్ హెవెన్. ఆల్ రైట్, ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం మనం ఇప్పుడు. నేను ఇందులో ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ మటుకైతే ఈ బొబోటాయ్లో బటర్ అండ్ ఆయిల్ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు. ఆయిల్ వెరైటీలో అయితే ఈ వర్జిన్ ఆలివ్ ఆయిల్ అయితే ఎక్కువ యూస్ చేస్తుంటారు, కానీ ప్రతిసారి వర్జిన్ ఆలివ్ ఆయిల్ మనకు ఎలా దొరుకుతుంది? బటర్ అంటే వెన్నని అండ్ మనం రెగ్యులర్గా యూస్ చేసే వెజిటబుల్ ఆయిల్ తోటి కాస్త తక్కువ ప్రైస్లో ఇంట్రెస్టింగ్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. నేను ఇందులో బటర్ని వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎందుకు వేసుకోలేదు అని అనుకుంటున్నారా? బటర్ డైరెక్ట్గా ప్యాన్కి తగిలితే కాస్త కాలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, పాపం చాలా సున్నితంగా ఉంటుంది కదా, అందుకనే ఆయిల్ బేస్ వేసేసుకుని తర్వాత బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఖర్చు తక్కువ, రుచి కూడా సూపర్గా ఉంటుంది. ఆల్ రైట్, ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను. బటర్ కాస్త మెల్ట్ అయ్యాక వేసేసుకుందాం సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు అండ్ అల్లం ముక్కలు. ఎక్కువ మటుకు ఈ ఫ్లేవర్స్ మీరు గమనిస్తే ఇట్లా టేస్ట్ లైక్ ఒక మంచి స్పైసీ సండే లంచ్కి తయారు చేసుకున్న మటన్ కర్రీ లాగా. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉండడం వల్ల, కాలనైజేషన్ వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియన్ కల్చర్ది కూడా కనిపిస్తుంటుంది. అందుకనే పసుపు కనిపిస్తుంటుంది, బిర్యానీ ఆకులు కనిపిస్తుంటాయి, అండ్ కొన్నిసార్లు అయితే కర్రీ పౌడర్స్ కనిపిస్తుంటాయి. ఇవన్నీ మన ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట సౌత్ ఆఫ్రికా మీద. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఒక బిర్యానీ ఆకు. వేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఉల్లిపాయల్ని కొంచెం చంకీగానే కట్ చేసుకుందాము. ఈ బొబోటాయ్ అనేది ప్రతి ఒక్క ఇళ్ళలో ఒక డిఫరెంట్ టెక్నిక్ తోటి తయారు చేస్తుంటారు. ట్రెడిషనల్ బొబోటాయ్ అయితే మీరు గమనిస్తే యాపిల్ని యూస్ చేస్తారనమాట.
నేను యాపిల్ మరీ ప్లెయిన్ స్వీట్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ట్యాంగీ టచ్ కోసం పైనాపిల్ని యూస్ చేస్తున్నాను. మీకు ఫ్రెష్ పైనాపిల్ ఎలాగో సీజన్ కాబట్టి ఫ్రెష్ పైనాపిల్ యూస్ చేయాలి అంటే కాస్త చక్కెరని యాడ్ చేయండి, పర్ఫెక్ట్గా ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇందులో వేసుకుందాము ఆనియన్స్. ఆల్రైట్, ఆనియన్స్ పర్ఫెక్ట్గా క్యారమలైజ్ అయిపోయి ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ మటన్ మిన్స్ని అంటే కీమాని. హ్యాపీగా కీమాని వేద్దాం. కీమాని వేసేసుకుందాం, అందులో ఫ్రై చేసుకుందాము. మనకు తెలిసిన విషయం కదా, కీమా బాగా కుక్ అవుతే పొడి పొడిగా వస్తుంది. దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. ఆ టెక్స్చర్ రావాలి. అండ్ కొంచెం కుక్ అయిన తర్వాత ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడే వేసుకుంటే ఒక చోట స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో కాస్త పొడిగా వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం. పర్ఫెక్ట్, ఇంత పొడి పొడిగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం పసుపు. ఈ రెసిపీకి పసుపు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఎక్కడ వేసేసుకుని ఇంకా కొంచెం దాచిపెట్టుకుంటున్నాను. సస్పెన్స్ తర్వాత ఏంటో చూపిస్తాను. ఆల్రైట్, ఇప్పుడు ఇందులో వేసుకుందాం కాస్త ఆనియన్ అండ్ గార్లిక్ పౌడర్. అంటే ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లిపాయలని డ్రై చేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ అనమాట. బోల్డ్ అని ఆనియన్స్ అండ్ వెల్లుల్లిపాయలు డ్రై చేసుకుంటే ఇంత పౌడర్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా హ్యాపీగా మార్కెట్ నుంచి కూడా తీసుకురావచ్చు. ఆల్రైట్, ఫ్రై చేసేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే మంచి కీమా ఫ్రై చేస్తున్న ఫ్లేవర్ అండ్ అరోమా కూడా వస్తుంది. దీన్ని బొబటాయ్ లాగా, అదే ఈ సౌత్ ఆఫ్రికన్ ఫేమస్ బొబటాయ్ లాగా ఎలా మార్చుకుందాం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను నేను కర్రీ పౌడర్. ఓకే, కర్రీ పౌడర్ అండ్ కాస్త ఈ టామరిన్ జ్యూస్ అంటే చింతపండు రసం. క్విక్ మిక్స్. ఇప్పుడు నేను వెరైటీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయడం మొదలు పెడతాను. నిజం చెప్పాలంటే బాగా ఉల్లిపాయలను వేయించేసుకుని కాస్త స్పైసెస్ని యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకుంటే ఈ కీమాని ఒక మంచి కీమా ఫ్రై అయిపోయినట్టే. ఇక్కడి నుంచి అదే మన ఈ ఇండియన్ కీమాని తీసుకెళ్ళి సౌత్ ఆఫ్రికాలో కూర్చోబెట్టొద్దా కాస్త పైనాపిల్తో. నేను యూస్ చేస్తున్నాను క్యాన్డ్ పైనాపిల్ కాబట్టి చాలా సులువుగా కట్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా ఉండబోతుంది రెసిపీ. అండ్ ఈ ఆరెంజ్ మార్మలేడ్లో ఆల్రెడీ మీరు గమనిస్తే ఆరెంజ్ ముక్కలు కూడా ఉన్నాయి. సో ఒక మంచి డిఫరెంట్ టెక్స్చర్ని అండ్ ఎక్స్ట్రా ఆరెంజ్ పంచ్ని యాడ్ చేస్తుంది. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియల్లీ నైస్. మరీ ఇంత ఎక్కువ అయిపోతే చాలా స్వీట్గా అయిపోతుంది కాబట్టి కొంచెం వేసుకుందాం. దిస్ ఇస్ పర్ఫెక్ట్. మరి డామినేట్ చేయకుండా జస్ట్ కాంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ లెట్స్ మిక్స్. ఇప్పుడు నేను ఒక మిజాన్ ప్లా చేయాలంటే ఒక మిక్స్చర్ రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రెడ్ ముక్కల్ని యూజ్ చేస్తున్నాను. బ్రెడ్ ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకుని లైట్గా తుంచేసుకుందాం. ఓకే, కావాలి అంటే పర్ఫెక్ట్గా కట్ కూడా చేసుకోవచ్చు, కానీ కుక్ చేసుకుంటాం కాబట్టి తుంచుకుంటే కూడా సరిపోతుంది. ఓకే, ఈ బ్రెడ్ మిక్స్చర్ బిర్యానీ ఆకు ఫ్లేవర్, ఫ్రూట్ ఫ్లేవర్ అన్నది ఈ బొబటాయ్కి మిగతా కీమా రెసిపీస్ కంటే ఒక డిఫరెంట్ పేరు అండ్ ఇంపార్టెన్స్ తెచ్చిపెట్టింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇందులో సార్లు ఓకే అంటున్నాను ఈరోజు. ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త పాలు. పాలలో సోక్ చేసిన బ్రెడ్ అనమాట. అంటే చిన్నపిల్లలకు తినిపిస్తాం కదా అలాగా. వెంటనే సోక్ చేసేసుకుంది. ఈ మిక్స్చర్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ బొబటాయ్ అనే రెసిపీ ఒక మంచి ఫెస్టివ్ రెసిపీ అనమాట. అంటే సెప్టెంబర్ నెలలో సౌత్ ఆఫ్రికాలో బోల్డ్ అంతా ఫెస్టివల్స్ ఉంటాయంట. అండ్ చాలా ఫెస్టివ్గా సెలబ్రిటీగా ఉంటుందన్నమాట ఎన్వైర్న్మెంట్. అప్పుడు కంపల్సరీ ఈ రెసిపీ తయారు చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా ఒక మంచి నేషనల్ రెసిపీని తయారు చేసుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్తో తయారు చేసుకుంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. లేకపోతే రెగ్యులర్ కీమా కర్రీ లాగే ఉంటుంది కదా. ఓకే, మిక్స్చర్ మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు నేను కొంచెం కుక్ అవ్వనిస్తాను సో దట్ కాస్త పొడి పొడిగా అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయ్యేంత ముందరే మనం ఈ రెసిపీని ఇక్కడికి ఆపేయాలన్నమాట. తర్వాత కుకింగ్ ప్రాసెస్ మొత్తం మనం అవెన్లో రెడీ చేసుకుంటాం కాబట్టి అవెన్ గిన్నెని అంటే అవెన్ ట్రేని ఆర్ అవెన్ డిష్ని నేను ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ మిక్స్చర్ ఇందులో మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం కాస్త కూల్ అయ్యేంత వరకు. పక్కన పెట్టేసుకుని దీని మీద ఒక డిఫరెంట్ టెక్స్చర్ యాడ్ చేసేటట్టుగా నేను ఒక ఆమ్లెట్ లాగా ఒక బేస్ని తయారు చేసుకుంటాను.
ఈ బొబతి అనే రెసిపీకి ఇలా ఫ్రూట్ ఫ్లేవర్, బ్రెడ్ ఫ్లేవర్ కీమాతో కలిపేసిన తర్వాత ఫైనలీ మనం ఒక ఎగ్ తోటి ఒక బ్లాంకెట్ లాగా, ఒక దుప్పట్ లాగా తయారు చేయాలన్నమాట. దట్స్ హౌ ఈ రెసిపీ లుక్స్ డిఫరెంట్. సో మనం అదే చేద్దాము. వేసుకుందాం ఎగ్స్, మేబీ 1 more, అండ్ పాలతోటి మనం దీన్ని బీట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వేసుకున్న దానిలో మనం కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి, ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్ అండ్ పసుపు అనేది కంపల్సరీ ఈ పైన మనం వేసుకునే ఈ ఎగ్ బ్లాంకెట్లో కూడా కనిపించాలన్నమాట. మనం దీన్ని బీట్ చేసేసుకుందాము. ఓకే, దిస్ ఇస్ డన్. ఎగ్ మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని అవెన్ ట్రేలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆల్ రైట్, ఈ బొబర్తాయికి, మటన్ బొబర్తాయికి కావాల్సిన కీమా బేస్ని మనం కుక్ చేసేసి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైన ఈ ఎగ్ మిక్స్చర్ని మనం వేసేసుకుందాం. మీకు చెప్పలేదు కదా, అవన్నీ ఆల్రెడీ 180 degreesకి ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఎంతసేపు? ఒక 15 నిమిషాల వరకు. సో అవెన్ ఇస్ నైస్ అండ్ హాట్. ఇప్పుడు మనం దీన్ని అవెన్లో పాప్ చేసేసుకుని 180 degreesకి ఇంకొక 20 minutes వరకు మనం దీన్ని మెల్లగా కుక్ చేసుకున్నాము. ఎలా అయిపోతుంది అని అనుకుంటున్నారా? ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ మనం మటన్ని, అదే మన ఈ కీమా మిక్స్చర్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 80% కుక్ చేసేసుకున్నాం. ఇంకొక 20% కుక్ అవ్వాలి. ఆ 20% కుకింగ్ కూడాను పైన ఈ ఎగ్తో పాటు కుక్ అయిపోయి ఒక మంచి బ్యూటిఫుల్ రిచ్ క్యారమిల్ కస్టర్డ్ లాగా కనిపిస్తుంది అనమాట ఫైనలీ. ఎందుకంటే ఎగ్లో మనం ఇందులో ఆల్రెడీ పసుపును కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక మంచి కలర్ వస్తుంది. సో లెట్ మీ పాప్ ఇట్ ఇన్ ది అవెన్ ఫర్ 20 minutes. ఈ రెసిపీ చాలా క్రిస్పీగా, కమ్మగా, టేస్టీగా ఉంటుంది. అండ్ మన ఇండియన్స్కి చాలా నచ్చిన ఒక స్వీట్కి కాస్త దగ్గరగా ఉంటుంది, కానీ చూడడానికి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అలాగే ఉంటుంది కానీ అలా ఉండదు. ఆల్ రైట్, నేను దేని గురించి మాట్లాడుతున్నాను తెలుసా? స్వీట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? గులాబ్ జామున్. సౌత్ ఆఫ్రికాలో ఈ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకుంటారో చూద్దాము. దీని పేరు కూడా చాలా ఇంట్రెస్టింగ్. పేరు వెనకాల ఒక స్టోరీ కూడా ఉంది. అదేంటో చూద్దాము. ఈ రెసిపీ పేరే కాయిక్ సిస్టర్స్. సో కాయిక్ సిస్టర్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కానీ దీనికంటే ముందు అసలు ఈ పేరుకి అర్థం ఏంటి అని అనుకుంటున్నారా? దీని వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని అన్నాను. కాయిక్ అంటే డచ్ భాషలో పిండి అని అర్థం. ఎక్కువ మటుకైతే ట్రెడిషనల్ ఈ రెసిపీని గోధుమ పిండితో తయారు చేసుకునేవారు. కానీ రెసిపీ ఏదైనా కూడాను ట్రెడిషనల్ నుంచి కాలం మారుతూ ఉండగా కొంచెం ఎక్స్ట్రా అడిషన్స్ వస్తూ ఉంటాయి కదా. అందుకనే నేను ఈ రెసిపీని ఇంకా క్రిస్పీగా, సాఫ్ట్గా, డోయిగా, ఏరీగా వచ్చేటట్టుగా ఒక డిఫరెంట్ మిక్స్చర్ని తయారు చేసుకుంటాను. అండ్ సిస్టర్స్ అనేది ఒక స్టోరీ అట, సౌత్ ఆఫ్రికన్ స్టోరీ. డోనట్ పిండితోటి ఇద్దరు చెల్లెలు అలా అల్లుకున్నారట. అందుకనే ఈ రెసిపీకి ఇలాంటి పేరు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మన వంటకాలకి కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ బోల్డ్ అనే ఉంటాయి కదా. ఇది సౌత్ ఆఫ్రికన్ స్టోరీ అని అనుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఎగ్, చక్కెర యూస్ చేస్తున్నాను, కాస్త కార్న్ఫ్లవర్, మైదా, కాస్త బేకింగ్ పౌడర్, బటర్, దాల్చిన చెక్క, లిటిల్ పీస్ ఆఫ్ దాల్చిన చెక్క వేసుకుందాం, కొంచెం జింజర్. అండ్ దీంతో పాటు ఈ రెసిపీని ఇంకా క్రీమీగా, గూయిగా, ఏరీగా, పఫీగా ఉంటుందని చెప్పాను కదా. అందుకని నేను ఇందులో కాస్త క్రీమ్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఫైనలీ పాలతోటి చాలా రిచ్గా ఈ రెసిపీని తయారు చేసుకుందాము. రెసిపీని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ప్రతిసారి నా కిచెన్ నుంచి నేను డెజర్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు టపీమని అవెన్ దగ్గర పరిగెడతాను. కానీ ఈసారి అవెన్ దగ్గరికి వెళ్ళకుండా మన గులాబ్ జామున్ స్టైల్లో ఉంటుందని అన్నాను కాబట్టి ఈ బ్యూటిఫుల్ డో మిక్స్చర్ని అందంగా అల్లుకుని ఫ్రై చేసుకుని ఒక షుగర్ సిరప్లో, ఇంట్రెస్టింగ్ షుగర్ సిరప్లో దీన్ని సోక్ చేసుకుందాము. ఆహా, ఇట్స్ గోనా టేస్ట్ రియలీ రియలీ నైస్. ఈ రెసిపీకి క్లైమాక్స్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ ఆయిల్ని నేను హీట్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను. తక్కువ మంట మీద దీన్ని మనం షిఫ్ట్ చేసేసుకుందాం జాగ్రత్తగా. డన్, సక్సెస్. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ఇందులో నేను షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటాను. ఓకే, ఎప్పుడైనా కూడా షుగర్ సిరప్ తయారు చేసుకునేటప్పుడు కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ మనం ఫాలో అవ్వాలి. చక్కెరని డైరెక్ట్గా ప్యాన్లో వేసేసుకున్న వెంటనే అడుగంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ బర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకనే మనం కొంచెం బేస్ని రెడీ చేసుకుందాం. అండ్ ఎస్, రెగ్యులర్గా తయారు చేసుకునే షుగర్ సిరప్స్ కంటేను ఈరోజు మనం తయారు చేసుకునే ఈ డచ్
ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బ్యూటిఫుల్ సౌత్ ఆఫ్రికన్ కోఎక్ సిస్టర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దాని డిఫరెన్స్ ఏంటో మీరే స్పాట్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను ఇందులో జింజర్ ముక్కల్ని వేసుకుంటున్నాను, అంటే అల్లం ముక్కల్ని వేసుకుందాం. చక్కెర కూడాను అండ్ దాల్చిన చెక్క కొంచెం దంచేసి యాడ్ చేసుకుందాం. కొంచెం పెద్దగానే యాడ్ చేసుకుంటున్నాను సో దట్ అవసరం లేకపోతే తీసి పక్కన పడేసాడు. ఇన్ఫ్యాక్ట్ అవసరమే ఉండదు, జస్ట్ ఫ్లేవర్ కోసమే కదా. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. జస్ట్ క్విక్లీ మిక్స్ అండ్ మెల్లగా ఒక బ్యూటిఫుల్ షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ఎప్పుడైనా కూడా సోకింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం షుగర్ సిరప్ అనేది రన్నీగా ఉండాలంటే, మరీ థిక్గా ఉండకుండా, బెల్లం పాకంలాగా ఉండకుండా లైట్ చక్కెర పాకంలాగా ఉండాలి. ఆల్రెడీ చక్కెర పాకం మెల్లగా అవుతుండగా మన డీప్ ఫ్రైయింగ్కి ఆయిల్ కూడా రెడీ అవుతుండగా ఇప్పుడు మనం డో మిక్స్చర్ని తయారు చేసుకుందాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మిక్స్చర్లో కొంచెం క్రీమ్ని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా క్రీమీగా ఏరీగా ఉంటుంది. అయ్యో బాబీ బోల్డెన్ డ్రింక్లు ఉన్నాయి. లెట్స్ టేక్ ఇట్ ఆల్ అవుట్ అండ్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వేసుకుందాం కొంచెం కార్న్ ఫ్లవర్, తర్వాత ఆల్ పర్పస్ ఫ్లవర్ అంటే మన మైదా పిండి, అండ్ ఇందులో వేసుకుంటున్నాను కొంచెం బేకింగ్ పౌడర్. లెట్ మీ జస్ట్ ఫస్ట్ మిక్స్ ఇట్. ఎప్పుడైనా కూడాను బోల్డెన్ సార్లు చెప్పాను కదా, డ్రై ఇంగ్రీడియంట్స్ సపరేట్గా అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ సపరేట్గా మనం మిక్స్ చేసుకుంటే ఆ మిక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. డన్. ఇప్పుడు నేను ఇందులో బటర్ని వేసుకుంటాను కాస్త, అండ్ ఎప్పటికప్పుడు మీ చక్కెర పాకాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. దీన్ని కూడా మనం ఇలా మిక్స్ చేసుకుందాము. ఇన్ఫ్యాక్ట్ ఈ కోఎక్ సిస్టర్స్ ప్రొసీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక మంచి కుకీ బేక్ చేసుకోవడానికి తయారు చేసుకున్నట్టుగా మిక్స్చర్ మొత్తం రెడీ చేసుకుంటాము అండ్ ఫైనలీ మనం ఫ్రై చేసుకుంటాం. ఐఎమ్ డూయింగ్ మల్టీ టాస్కింగ్ హియర్ బట్ ఫైనల్ రెసిపీ విల్ టోటలీ బి వర్త్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త క్రీమ్. ఆల్రైట్, లెట్ మీ జస్ట్ చెక్. ఎస్, చక్కెర పాకం కూడా పర్ఫెక్ట్లీ డన్ ఆల్మోస్ట్. ఇంకొక 2 నిమిషాలు కుక్ అవుతే సరిపోతుంది. ఇంత లోపల ఈ మిక్స్చర్ని కొంచెం క్రంబ్లీగా తయారు చేసుకుంటాం. అండ్ ఎంత స్వీట్ రెసిపీ అయినా కూడాను కొంచెం సాల్ట్ పడితే ఆ ఫ్లేవర్ బ్యాలెన్స్ అవుతుంది. సో వెరీ లిటిల్ సాల్ట్, లైక్ వేసి వేయనట్టుగాను, జస్ట్ మరీ ప్లెయిన్ టేస్ట్ కాకుండా కొంచెం ఆ పంచ్ కోసం. బాగా మిక్స్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న క్రంబుల్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నేను ఇందులో ఎగ్ని యాడ్ చేస్తున్నాను. సో మిక్స్చర్ని ఎగ్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం క్రంబ్లీగా తయారు చేసుకోవాలి. క్రంబ్లీ అంటే ఏంటి అనుకుంటున్నారా? మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలి, కానీ ముట్టుకుంటే బ్రేక్ అయిపోవాలి. దట్స్ వాట్ ఇస్ కాల్డ్ క్రంబ్లీ మిక్స్చర్. సో లెక్చర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త పాలని యాడ్ చేసుకుని ఒక మంచి టైట్ చపాతీ పిండిలాగా మనం దీన్ని మిక్స్ చేసేసుకున్నాం. దానికంటే ముందర చక్కెర పాకం ఇస్ పర్ఫెక్ట్లీ డన్. కొంచెం అల్లం అరోమా అండ్ దాల్చిని చెక్క ఫ్లేవర్ స్మెల్స్ రియలీ రియలీ నైస్. ఇప్పుడు నేను దీన్ని మొత్తం ఇందాక అనుకున్నట్టుగా చపాతీ పిండిలాగా టైట్గా ఒక మిక్స్చర్ని ఫామ్ చేసేసుకుని తర్వాత కలుస్తాం. ఆల్రైట్, మైదా వేసుకున్నాం కాబట్టి కొంచెం స్ట్రింగీగా సాఫ్ట్గా ఉంటుంది మిక్స్చర్. కాస్త తీసేసుకుందాం. ఇంకా కొంచెం మైదాతో డస్టింగ్ చేసుకుని రైట్. ఇప్పుడు దీన్ని మనం 3 parts లాగా కట్ చేసుకోవాలి. ఓకే, బాగా రోల్ చేసుకుంటే ఆ బ్రేక్స్ ఎక్కువగా రావు. దట్స్ ద లాజిక్. అండ్ ఇప్పుడు మనం దీన్ని స్ట్రెచ్ చేసుకుందాం కొంచెం.
మైదా కాబట్టి కొంచెం డిఫికల్ట్, బట్ ఫైనల్ అవుట్పుట్ చాలా చాలా బాగుంటుంది. ఓకే, స్ట్రెచింగ్ ఇట్ as one, సేమ్ థింగ్ విత్ ది అదర్ 2. ఇంకా 2 చేసేసుకున్నాం ఇలాగే. ట్రెడిషనల్లీ అయితే ఈ కాయిక్ సిస్టర్స్ అనేవి నైస్ థిక్ బిగ్ చంక్ ఆఫ్ బ్రేడింగ్ లాగా చేస్తారు, అంటే పెద్ద పెద్దగా చేస్తారు. కానీ నేను కొంచెం క్యూట్గా ప్రెజెంటేషన్కి బాగుంటుందని చిన్నగా చేస్తున్నాను. దట్స్ వాట్ వి ఆర్ గోనా డూ నౌ. ఇంచుమించు సమానంగా వచ్చేంత వరకు మనం దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని జాయిన్ చేయాలి. తర్వాత మైదా కాబట్టి కొంచెం చిన్నగానే ఉన్న పుల్ చేసి స్ప్రెడ్ చేయొచ్చు, ఏం లేదు, జడలాగా అల్లేయాలి అంతే. ఈ ఎండ్స్ని అందంగా తయారు చేయాలి. దట్స్ హౌ ఇట్ లుక్స్ ప్రొఫెషనల్గా. సో ఏం లేదు, సింపుల్ టెక్నిక్. చిన్నగా కట్ చేసుకుని లైట్గా ప్రెస్ చేసుకుని, దట్స్ ఆల్, లుక్స్ బ్యూటిఫుల్ రైట్. కాయిక్ సిస్టర్స్కి కావాల్సిన ఈ డిస్టింక్టివ్ షేప్ ఇదే. అంటే మన స్టోరీలు చెప్పినట్టుగా ఇందాక ఇద్దరు చెల్లెలు కూర్చుని డోనట్ పిండిని ఎలా అల్లారో అలా అల్లినట్టుగా చేయాలి, జడలాగా. అండ్ పిండితోటి, ట్రెడిషనల్లీ వీట్ పిండి అయినా కూడాను మనం మైదాతోటి కార్న్ఫ్లోర్ తోటి బ్యూటిఫుల్ మిక్స్చర్ తయారు చేసుకున్నాం. ఆల్ రైట్, సో ఒక క్యూట్ లిటిల్ కాయిక్ సిస్టర్ డోనట్ మిక్స్చర్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇంకా ఒక 2-3 లేకపోతే ఇంకొకటి తయారు చేసేసుకుని పెట్టేసుకుందాం. ఫైనల్ ప్రెజెంటేషన్కి కూడా చూడడానికి బాగుండేటట్టుగా కలిసి డీప్ ఫ్రై చేసుకుందాం, దాని తర్వాత కలిసేద్దాం. ఆల్రెడీ క్యూట్ లిటిల్ కాయిక్ సిస్టర్స్ని ఇప్పుడు మనం ఫ్రైయింగ్కి వేసేసుకుందాము. కొంచెం జాగ్రత్తగా అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుని, మైదా కాబట్టి పెద్ద కలర్ రాదు, ఎగ్జాక్ట్లీ గులాబ్ జామున్ లాగే దీన్ని మనం ఫ్రై చేసేసుకుని ముందుగా జింజర్ అంటే అల్లం అండ్ దాల్చిని ఫ్లేవర్ తోటి రెడీ చేసుకున్న ఈ షుగర్ సిరప్లో వేసేసుకుని డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. ఆల్ రైట్, సౌత్ ఆఫ్రికన్ జర్నీని 2 ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తోటి ఈరోజు మనం మొదలు పెట్టేస్తాము. ఒకటేమో కీమా, ఎగ్ అండ్ బిర్యానీ ఆకు అండ్ బ్రెడ్ ఫ్లేవర్స్ తోటి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఉన్న ఒక బ్యూటిఫుల్ మెయిన్ కోర్స్. అండ్ డిజర్ట్ కూడా ఈరోజు మనం తయారు చేసుకున్నాం. చాలా చాలా అందంగా ఉంది. లైట్గా షుగర్ సిరప్లో డిప్ చేసి నేను సర్వ్ చేస్తున్నాను. ఒకవేళ కావాలి అంటే ఇంకా కొంచెం షుగర్ సిరప్ పైనుంచి కూడా పోర్ చేసి చాలా జ్యూసీగా క్రీమీగా వచ్చేటట్టు కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. మన ఈ కాయిక్ సిస్టర్స్ని ఇంట్రెస్టింగ్ పేర్లతోటి, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తోటి వారం మొత్తం మనం బోల్డ్ అనే రెసిపీస్, సౌత్ ఆఫ్రికన్ క్లాసిక్స్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. వెళ్ళిపోయే ముందర మాకు ఒక క్విక్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ప్రపంచంలో ఏ ఫ్లాగ్లో లేనన్ని కలర్స్ అన్నీ కూడాను సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్లోనే యూజ్ చేస్తారట. అంటే ఇంచుమించు 6 కలర్స్ ఉంటాయట సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్. ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా అన్ని కలర్స్ ఉండవు. ఆల్ రైట్, ఫ్యాక్ట్ కూడా అయిపోయింది అండ్ వంటలు కూడా అయిపోయాయి. కాబట్టి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకా 2 ఇంట్రెస్టింగ్ సౌత్ ఆఫ్రికన్ వంటలతో మళ్ళీ కలుస్తాను. ఎక్కడ? వావేం రుచిలో.